విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు చూస్తే పరువు ప్రతిష్టలు, మరోవైపు చూస్తే భారీ ఎత్తున నగదు మళ్లింపు. దాదాపు 1 మిలియన్ ఇచ్చినా కూడా ఇంకా 2.6 మిలియన్ హీ నీడ్స్ టు పే బ్యాక్. పోనీ అంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఇవాళ తానా ఏమో బయటికి చెప్పుకోలేదు. బయటికి చెప్పుకుంటే పరుగు పోతుంది, FBI వచ్చేస్తుంది. ఆల్రెడీ కొంత సమాచారం సేకరిస్తుంది. చెప్పుకోకపోతే కడుపులో నొప్పి. తానాలో అంతర్గతంగా సంక్షోభం. తానా సంస్థ పుట్టినప్పటికీ ఇప్పటికీ వచ్చిన నాయకత్వ మార్పు చూస్తే కనుక ఇప్పుడు జనరేషన్ యాజ్ రైట్లీ టోల్డ్ బై సుబ్బారావు గారు 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు నాయకత్వ లక్షణాలు తోటి ముందుకు వస్తున్నారు. వెనకటికి నాయకత్వం లీడ్ చేసిన వాళ్ళు 50+ ఉండేవాళ్ళు. 50+ ఉండేవాళ్ళకి సహజంగా కొంత స్థితప్రజ్ఞత వస్తుంది. అరే ఇది మన డబ్బు కాదు, సంస్థది, మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంకో 10 తరాలకు ఉపయోగపడే విధంగా మనం దీన్ని చేయాలి, మన పూర్వీకులు ఎట్లా చేశారో సంస్థ పెట్టినప్పుడు ఆశయాలు. అట్లాంటిది 30+40+ వాళ్ళకి కొరవడిందా? కొరవడి ఆ ఒరవడి బాగా పెరిగిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిందా, తలకు చుట్టుకునే దాకా వచ్చిందా? సార్, ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. వాసుదేవన్ గారు నన్ను ఎప్పుడు పరిచయం చేసినా కూడా వారి కొలీగ్ అని చెప్పి పరిచయం చేస్తారు. కాదండి, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వారి స్టూడెంట్ని నేను. TV9లో వారి దగ్గర జర్నలిజం పాఠాలు నేర్చుకున్నాను. సరే, వారు లాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది జర్నలిజంలో. అండ్ వారు చాలా ఆటుపోట్లు ఎదుర్కొని కూడా ఆ వేదిక మీద తాను ఎంచుకున్న సిద్ధాంతాలకి, సాధనకు ఇది చేస్తూ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. మేమేమో సుఖం చూసుకొని ఇట్లా వేరే రంగాల్లోకి వచ్చి సెటిల్ అయినాము. హవెవర్, ఇటువంటి పెద్దలతోటి వేదిక పంచుకునే అవకాశం నాకు అప్పుడప్పుడు కల్పిస్తున్న వాసుదేవన్ గారికి థ్యాంక్స్, అండ్ 99 TV గారికి కూడా. సో ఈ టాపిక్లో నా పాత్ర, సార్ సుబ్బారావు గారు కానీ మామిడి నరేంద్ర గారు వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ సార్. నా పాత్ర ఈ ప్యానెల్లో ఏంటి అని అంటే, ఒక $100-200 $1000 $10,000 ఇచ్చి మేము కూడా సమాజ సేవకులో ఏదో కొంత పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము తానా వాళ్ళు పిలిస్తేనో, నాటా వాళ్ళు పిలిస్తేనో వాలంటీర్లుగా వెళ్ళి సొంత ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని 1-2 రోజులు ఆ టెంట్ల కింద ఉండి ఆ వాటర్ సర్ఫ్ ఏదో వాట్ ఎవర్ ద యాక్టివిటీస్. సో ఇటువంటి పాత్రలో ఉన్నటువంటి నాబోటి వాళ్లకు ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత కలుగుతున్నటువంటి భావాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. 1977లో ఫస్ట్ టైం ఇది న్యూయార్క్ కాన్ఫరెన్స్ సెంటర్లో కాకల సుబ్బారావు గారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వారు స్టార్ట్ చేశారండి. ఆ తర్వాత కొన్నేళ్లకు అది ఇన్కార్పొరేషన్ అయిపోయింది. సో తర్వాత ఒక బిగ్గెస్ట్ చారిటీగా గతమెంతో ఘనం, ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇంతకంటే కొంచెం ముందుకెళ్తాను వాసుదేవన్ గారు. మీ నేతృత్వంలోనే మనం పలు సందర్భాల్లో అమెరికాలో కుల సంఘాల గొడవలు అని చెప్పి కొన్ని మనము ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశాము, చర్చా కార్యక్రమాలు. నన్ను కూడా ఒకసారి ఇన్వైట్ చేశారు, మాట్లాడుకున్నాం. సో ఈ ప్రధానంగా ఈ పెద్ద సంఘాలు అనేవి, ఈ పెద్ద సంఘాలు అనేటటువంటి గొడుగు పెత్తనానికి ఏమన్నా కాచుకోవటానికి ఏమైనా కారణమవుతుందా అన్న ఒక కోణంలో మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మేము అడపాదడప మేము దాచుకున్న డబ్బుల్ని డొనేషన్గా ఇచ్చినటువంటి మాబోటి వాళ్ళు. ఎందుకంటే సార్, ఇప్పుడు ఈ అంశంలో భయపడుతున్నటువంటి విషయం ఏంటంటే, మాబోటి వాళ్ళని లేదా ఇది గమనిస్తున్నటువంటి తెలుగు ప్రజల్ని, జరిగిన తప్పు ఒకళ్ళ వల్ల జరిగిందేమో, కానీ ఉదాసీనత 100 మందికి పైగా సభ్యులు ఉన్నారండి ఏది మేనేజ్మెంట్లో. సో వాళ్ళు ఏమంటారు, డైరెక్టర్స్ అన్నాము, బోర్డు మెంబర్స్ అన్నాము, ఏమన్నా బోర్డు మెంబర్స్ అంటుంటారు జనరల్గా. సో 100 మంది సభ్యులు ఉన్నటువంటి ఇటువంటి సంస్థలో ఒక వ్యక్తి, ఈ న్యూస్లో ఒక చిన్న చమక్ వివరిస్తాను మీకు. ఈ మెరిల్ లించ్కి సంబంధించినటువంటి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు జనరల్గా అండి, ఇప్పుడున్న వ్యవస్థలో ఇండియాలో ఒక బ్యాంక్ నుంచి 10,000 మనం ఇంకా డ్రా చేస్తే అది ఉమ్మడి అకౌంట్ అయి ఉంటే అందరికి నోటిఫికేషన్స్ పోతాయి. వీఆర్ ఇన్ నోటిఫికేషన్ వరల్డ్. సో నేను విన్నది ఏంటి అని అంటే, ఈ మెరిల్ లించ్లో ఈయన ఈమెయిల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఆ ఈమెయిల్ నోటిఫికేషన్ని అంతకుముందు 2-3 సభ్యులకి డిస్ట్రిబ్యూట్ చేసేది, ఈయన దాన్ని చాకచక్యంగా మార్చుకున్నారు. ఆయనకొక్కడికే నోటిఫికేషన్ వచ్చేలాగా మార్చుకున్నారా, డిజేబుల్ చేయించారా? అది ఏదైనా కానీ అండి, ఏదైనా కానీ ఇంత పెద్ద ట్రస్ట్కి సంబంధించి జరుగుతున్నప్పుడు నరేంద్ర గారు అన్నట్టు సో ఉదాసీనత చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రపంచమంతా కోవిడ్ ఫేస్ చేసిందండి. కోవిడ్ వల్ల పెరిగింది ఏంటి, మనకు ఏంటి, సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఓరియంటేషన్ పెరిగింది. సో ప్రపంచమంతా ఇంట్లోనే కూర్చొని పనిచేసింది. ఇప్పుడు ఎవడన్నా పేపర్లు తయారు చేసేవాడు ఉన్నా కూడా వాడు ఫోన్లో ఏదో ఇన్స్ట్రక్షన్ ఇస్తే అక్కడున్న వాచ్మెన్ బాడీ బిల్డర్ చేయడం అనేది, ఎంత టెక్నాలజీ వాడుకోవాలో అంత టెక్నాలజీ వాడుకున్నాం. టెక్నాలజీకి పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికాలో టెక్నాలజీకి ప్రతినిధులుగా ఇక్కడ వాళ్ళకు ఏం తెలియదని చెప్పి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న మనము రకరకాల రంగాల్లో
ఇటువంటి నోటిఫికేషన్లు ట్యాంపరింగ్ జరిగినప్పుడు, తర్వాత ఆడిట్ బుక్లో ట్యాంపరింగ్ జరిగినప్పుడు ఉదాసీనంగా ఉండే పరిస్థితి ఏదైతే ఉందో అది భయపెడుతుందండి జనరల్గా మా బోటి వాళ్ళకి. అంటే పెత్తనం కోసమో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్ ఎలక్షన్స్లో చాలామంది కోర్టుకు వెళ్ళారండి. మీకు తెలిసిన విషయం అది. సో మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు ఏంటి ఆ ఓటింగ్ సరళలో ఏదో తేడా ఉంది, రకరకాల టెక్నికాలిటీస్. నాకు ఐఎమ్ నాట్ డీప్లీ ఇన్ టు ఇట్, బట్ కోర్టుకు వెళ్ళారు, సాధించుకొని వచ్చారు. సాధించుకొని వచ్చిన తర్వాత 2 years ఉన్నటువంటి ఆ కాల పరిమితిలో మీరు ఏం చేయాలనుకున్నారు? అసలు ఏ ఉద్దేశంతో వచ్చారు? ఏ ఉద్దేశంతో అంత పోరాడి గెలిచారు? అంటే మాకు అర్థమవుతుంది ఏంటి అని. అదేంటండి తానా ఉద్దేశాలు మీరు క్వశ్చన్ చేస్తే ఎట్లాగా? బోల్డ్ అంత ఖర్చు పెడతారు, మీకు సంగీత నృత్య ఉత్సవాలు జరుగుతుంటాయి, ఇక్కడ నుంచి సెలబ్రిటీలు వెళ్తారు, బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ మీద, దగ్గర దగ్గర $3 to $4 million ఖర్చు పెడుతుంటారు ఉత్సవాలకి. ఇంత జరుగుతుంటే మీరు ఏం జరగట్లేదని మీరు ఎలా అనుకుంటున్నారు ఫణిమోహన్ గారు? మనలో కొంతమంది అంటే జరగకూడదే జరిగింది కదండి. ఇప్పుడు అదే కదా చర్చ. ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అని చెప్పి ఏ రాజునో కవినో సన్మానిస్తే ఇన్ని రోజులు 25-30 ఏళ్ళుగా అదే గొప్ప చెప్పుకున్నాం మనం. ప్రవాస భారతీయుడు అనే ఒక భారతరత్న లాంటి బిరుదు, ఒక పదాన్ని మనం సృష్టించి, నేను పేర్లు చెప్పను కానీ చాలామంది తెలుగు తెర మీద వెలిగిన హీరోయిన్స్కి వాళ్ళు వెళ్తే వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వీరైతే వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి కూడా ఖర్చులు పెట్టుకొని మరీ అంత చక్కగా ఆతిథ్యం ఇస్తే మీరు దాంట్లో తప్పించుతున్నారు. సార్ డ్యూ రెస్పెక్ట్ మన జర్నలిస్ట్ ఫ్యామిలీస్ కూడా వచ్చారు చాలా మంది. వచ్చాయి. సో ఇంక్లూడింగ్ ఆల్ సో బ్యాక్ టు టాపిక్ సార్. ఎస్, సి లిటరేచర్లో కానీ ఆర్ఫన్స్ని అడాప్ట్ చేసుకోవటంలో కానీ నిస్సందేహంగా వాళ్ళ కీర్తి కొనియాడాల్సిందే అండి. కానీ మీరు జర్నలిజంలో ఉన్నప్పుడు నాకు ఒక సామెత ఊరికి చెప్తుండేది, మీరు గుళ్ళో పెళ్లికి ఊరంతా పెద్దలే అని చెప్పి, పాతదైనా సరే రకరకాల సందర్భాల్లో చెప్పేది. సరే, అది అన్ని డొనేషన్స్ తోటే జరిగింది, ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయింది, లాంగ్ జర్నీ, ఆ లెగసీ బాగుంది అందరూ మాట. కానీ గత 10 ఏళ్లుగా జరుగుతున్నటువంటి విషయాలు చూస్తే, ఆ మధ్య ఒక ఇన్సిడెంట్ చూసాం మనం డల్లాస్లో. బాలకృష్ణ అభిమానులు చిరంజీవి అభిమానులు కొట్లాడుకొని పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ కొట్లాడుకున్న అభిమానుల వెనక బలము బ్యాగేజ్ ఏంటంటే ఇది. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? నరేంద్ర గారు అన్నట్టు పెద్దలు వారి విశ్లేషణ క్రిస్టల్ క్లియర్గా ఉంది. అసలు ఏం చేస్తున్నాం మనము? ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది? చిన్న చిన్న విషయాలకు ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఎవరి డబ్బులు ఖర్చు పెడుతున్నాము? పెత్తనం కోసం తీసుకుంటున్నామా? వేదికలకి ఫోటోలు దిగటానిక? బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడ మీడియాలోనో బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఫోటోగ్రాఫ్లు వీడియోగ్రాఫ్లు తీసుకొని జబ్బలు తెరుచుకోవటానిక? ఇదిగో ఈ పెద్ద హీరో మా ఇంట్లో ఉన్నాడు, ఆ పెద్ద జర్నలిస్ట్ మా ఇంట్లో ఉన్నాడు అని చెప్పి జబ్బలు తెరుచుకోవటానిక? లేదు ఒకటేదో ఒక యూనిఫార్మిటీ, ఒక యూనిటీని మెయింటైన్ చేసి, సరే ఐఎమ్ గోయింగ్ ఇన్ టు కాంట్రవర్సీస్ సార్, బికాస్ అగైన్ ఐఎమ్ యువర్ స్టూడెంట్ ఫ్రమ్ జర్నలిస్ట్ లెగసీ. సో అక్కడికి వెళ్ళి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటానిక? ఇక్కడి నుంచి అక్కడ ఎలక్షన్స్ని ట్యాంపర్ చేయటానిక? ఏం జరుగుతుంది ఇదంతా? ఖచ్చితంగా సార్ అవలక్షణాలు అనేవి బయటపడుతున్నాయండి. ద ఆర్గనైజేషన్ గ్రోస్, ద కల్పిట్స్ గ్రోస్ అని చెప్పి, ఈ కల్పిట్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువయ్యారన్న విషయం ఒకటి ఉంది. 47 ఏళ్ళు దాటి 50వ ఒడిలో పడుతోందండి. న్యాచురల్గా మోకాళ్ళ నొప్పులు, మోచేళ్ళ నొప్పులు ఉంటాయి. ఆర్గనైజేషన్ కైనా, వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా ఈ నొప్పులు ఉంటాయి. ఈ నొప్పులకి సరైన సూది మంది ఇచ్చే సరైన డాక్టర్లు వస్తారేమో. ఒకసారి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాం. సుబ్బారావు గారు, చాలా సమాచారం అంటే మీరు సేకరించింది ఫస్ట్ అది అనర్థ అయిన తర్వాత సబ్సీక్వెంట్గా మీరు బయట వెలుపల